మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ఈశ్వరి. ఇప్పుడు అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఉన్నాము, కోర్టు దగ్గర ఉన్నాము. మొత్తం అందరు కార్యకర్తలు కలుసుకొని మరి న్యాయవాదులు అందరూ కలిసి ఇక్కడ మా రాయచోటి మాతే కావాలి, మదనపల్లి వద్దు, రాయచోటి ముద్దు అంటూ ఇక్కడ నిరసన ధర్నాలు చేస్తున్నారు. మరియు ఇక్కడ చిత్రపటాన్ని కూడా రాయచోటి చిత్రపటాన్ని కూడా నిలపడం జరిగింది. మనం ఇప్పుడు వారి మాటల్లో తెలుసుకున్నాం, రండి. 70 రకాల ఆఫీసులు ఏర్పాటు చేసిన తర్వాత ఇక్కడ 3.5 సంవత్సరాల గడిచిన మీదట దీన్ని 3 ముక్కలు చేసేసి అసలు అన్నమయ్య జిల్లానే లేకుండా నాశనం చేసిన ప్రభుత్వానికి నిరసనగా ఈరోజు మేము రాయచోటిని ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలని, అది కూడా రాయచోటిని ఎందుకు ఏర్పాటు చేయాలంటే ఇప్పుడు మదనపల్లి వాళ్ళు ప్రత్యేక జిల్లా మీరు హామీ ఇచ్చిన ప్రకారం చేసేశారు, రాజంపేట కడపలో కలిపేశారు, రైల్వే కూడా తిరుపతిలో కలిపి రాయచోటి పరిస్థితి ఇప్పుడు ఎంత అగమ్య గోచరంగా తయారైంది. ఇక్కడ మీరు జిల్లా ఉంటుందని చెప్పేసి, జిల్లా కేంద్రంగా ఉంటుందని చెప్పేసి ఎన్నికల సమయంలోనూ అంతకుముందు కూడా హామీ ఇచ్చిన తర్వాత స్థానికంగా ఉండే దాదాపుగా 14-15 మండలాలు ఉండే గ్రామీణ ప్రాంతాల ప్రజలకు కూడా ఇక్కడ వాళ్ళ ఆస్తులు అమ్ముకొని ఏదో రాయచోటి కేంద్రంగా ఉంది కాబట్టి ఇక్కడ చిన్న చిన్న ప్రాపర్టీలు కొనుక్కోవడం జరిగింది, తర్వాత చిన్న చిన్న అపార్ట్మెంట్లు పెట్టుకోవడం జరిగింది, వ్యాపారాలు పెంచుకోవడం జరిగింది, రకరకాల బిజినెస్ సెంటర్లు పెట్టుకోవడం జరిగింది. కేవలం జిల్లా కేంద్రాన్ని నమ్ముకొని ఇవన్నీ చేశారు. ఇవి మధ్యతరగతి చిన్న పేద వర్గం ప్రజలు చేసుకున్న పనులు ఇవన్నీ వాళ్ళ జీవనోపాధి కోసం. ఈ రోజు మీరు జిల్లా కేంద్రాన్ని రాత్రికి రాత్రి తరలించి అన్యాయంగా తీసుకెళ్లడం వల్ల మొత్తం ఈ వ్యవస్థ అంతా ఏం కావాలి ఇప్పుడు. కాబట్టి దేశంలో ఎప్పుడు కూడా ఒక జిల్లా కేంద్రాన్ని రద్దు చేసిన చరిత్ర లేదు. అలాంటిది ఒక గజెట్ లో రాయచోటి కేంద్రంగా అన్నమయ్య జిల్లా ఉంటుందని చెప్పేసి గజెట్ లో ఒకసారి ఇచ్చిన తర్వాత మళ్ళీ మీరు ఎట్లా తరలించగలుగుతారు? మీరు కావాలంటే మదనపల్లికి ఇచ్చుకోండి, మాకు ఎలాంటి అభ్యంతరం లేదు, జిల్లా కేంద్రంగా మీరు ఇచ్చుకోండి. కానీ రాయచోటిని భౌగోళికంగా మీరు గమనించకుండా నిజంగా సైంటిఫిక్ గా మీరు ఎందుకు చేయలేకపోతున్నారు? మొత్తం భౌగోళికంగా చూస్తే రాయచోటి ఈ ప్రాంతం అంతా కూడా 14 మండలాల కేంద్రంగా ఉంటుంది. ఇది ఒక జిల్లాగా ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఇప్పుడు మీరు అనుకున్న విధంగా మీ హామీలు నెరవేర్చుకోవడానికి రకాల జిల్లాలు చేసుకోండి, కానీ మా రాయచోటికి ఈ విధంగా అన్యాయం చేయడం అనే దాన్ని ప్రజలు ఇక్కడ సహించలేకున్నారు. కాబట్టి రాయచోటిని ఎందుకు జిల్లా కేంద్రంగా చేయాలంటున్నామంటే ఈ 14 మండలాలు కూడా కేవలం 30 కిలోమీటర్ల మధ్యలోనే ఉంటున్నాయి. ఇటువైపు చిత్తూరు జిల్లాలో ఉండే 4 మండలాలు కేవీపల్లి, తర్వాత కలకడ, గుర్రంకొండం, పెద్దమండ్యం ఇవన్నీ కూడా 40-30 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నాయి. అదేవిధంగా కడప జిల్లాలో ఉన్నటువంటి సున్నుపల్లి, వీరపల్లి, తర్వాత చక్రాపేట మండలాలు అవి కూడా రాయచోటి కేంద్రానికి దగ్గరగా ఉన్నాయి. అదేవిధంగా నంబరు కూడుకుంట అనంతపురం జిల్లాలో ఉండే నంబరు కూడుకుంట కేవలం 37 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ మండలాల యొక్క వ్యాపార లావాదేవీలు కానీ ప్రజల యొక్క సంబంధాలు కానీ ఇవన్నీ కూడా రాయచోటితో ముడిపడి ఉన్నాయి కాబట్టి రాయచోటి కేంద్రంగా మేము జిల్లా చేయమంటున్నాం. అదే కాకుండా శేషాచల అటవీ ప్రాంతానికి పరండు వైపు ఈ మండలాలన్నీ ఉన్నాయి. ఈ 3 జిల్లాలకు సంబంధించిన మండలాలన్నీ కూడా అది రాయచోటి కేంద్రంగా ఉంది. కాబట్టి ఇప్పుడు మీరు ఎలాగో రాయచోటికి అన్యాయం చేసినారు, మీరు చేసిన తప్పును సరిదిద్దుకోకపోతే రాయచోటి ప్రజల ఆగ్రహానికి మీరు గురి కాక తప్పదు. ఈ 14-15 మండలాల యొక్క ప్రజలు అందరూ కూడా కోరుకుంటున్నారు. 2 కళ్ళుగా భావించే ఈ తెలుగుదేశం ప్రభుత్వం మంత్రులు పదే ఆ పదాన్ని ఉచ్చరిస్తారు. అభివృద్ధి వికేంద్రీకరణ జరిగేటప్పుడు పరిపాలన సౌలభ్యం కోసమే దాన్ని తీసుకోవాలి. ఆ పరిపాలన సౌలభ్యం అందించే దానికోసం గతంలో చంద్రబాబు నాయుడు గారు 32 జిల్లాలు చేస్తామన్నారు. తర్వాత 29కి వచ్చినారు. 29లో అన్నమయ్యను ఉంచి మదనపల్లిని చేస్తామన్నారు. ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ అన్నమయ్య జిల్లాను పక్కన పెట్టి మదనపల్లి జిల్లాను చేస్తూ అన్నమయ్య జిల్లాలో ఉన్నటువంటి 3 నియోజకవర్గాలను 3 ముక్కలుగా చేసి రకరకాలుగా విసిరేస్తుంది. ఇది ఎంతవరకు న్యాయం? అభివృద్ధి చేయాలనుకున్నప్పుడు ఇంకో జిల్లాను పెంచి అభివృద్ధి చేయాలి. అభివృద్ధి పాలనకు అందుబాటులో ఉండేటట్టు చేయాలి. 32 నియోజకవర్గాలు జిల్లాలనుకున్న మీరు 28కి ఎందుకు వచ్చినట్టు? మీ రాజకీయ సమీకరణాలు, మీ రాజకీయ లబ్ధి కోసం ఈ విధమైన పరిపాలన ఏ విధంగా అందిస్తారో అటువంటి పరిపాలన ప్రజలకు నచ్చుతుందా, అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందా అని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాను. అమెరికాలో జనము 45 కోట్లు, అక్కడున్న జిల్లాలు 50. మనము భారతదేశంలో ఉన్న రాష్ట్రాలను చిన్న రాష్ట్రాలుగా విభజిస్తే అభివృద్ధి జరుగుతుందనే ఉద్దేశంతోనే కదా ఆ రోజుల్లో ఆంధ్రప్రదేశ్ విడిచి ఆంధ్రప్రదేశ్ తెలంగాణగా చేసినారు.
మరి ఈ రాష్ట్రంలో జిల్లాలు పెంచినట్టయితే ఈ పరిపాలన సౌలభ్యత దొరుకుతుందని చెప్పి 32 జిల్లాలను 29 చేసి 29 నుంచి 22 చేసి రాయచోటి ప్రజలను అన్యాయం చేసినారు. వాళ్ళ మనోభావాలు దెబ్బతీస్తున్నారు. వాళ్ళ మనోభావాలు గౌరవిస్తూ ఇప్పటికైనా మీరు చేసిన పొరపాటును గమనించి ఆ పరిపాలన సరిదిద్దుకునే క్రమంలో రాయచోటి ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలని, అందుకు కేంద్రమైన రాయచోటికి సంబంధించిన చిత్రపటాన్ని మీకు ముందుకు తీసుకొస్తున్నాం. దీన్ని మీరు నిశ్చితంగా పరిశీలించండి. మీరు అవసరమనుకుంటే కమిటీ వేయండి. దీని మీద మీరు ఖచ్చితంగా వీలైన తొందరలో నిర్ణయం తీసుకోకపోతే రాయచోటి ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదు, రాజకీయ పతనం అవుతారు. దయచేసి రాయచోటి ప్రజల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా రాయచోటి జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని చెప్పి ఈ సందర్భంగా అందరికీ నమస్కారం. ఈరోజు రాయచోటి గతంలో రాజంపేట పార్లమెంటు సెగ్మెంట్ లో ఉన్నటువంటి 6-7 నియోజకవర్గాలకు సంబంధించి భౌగోళికంగా రాయచోటి అన్నమయ్య జిల్లా కేంద్రంగా బాగుంటుందని చెప్పి గతంలో పెట్టారు. అదే విధంగా చూస్తే గతంలో 2014లో మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఆంధ్రప్రదేశ్ గా తెలంగాణ ఆట ఇట్లా నవేంద్రప్రదేశ్ గా విడిపోయినప్పుడు భౌగోళికంగా అమరావతి రాజధాని కేంద్ర బిందువుగా ఉంటుందని గతంలో మేధావులు పాలకులు చెప్పిన విషయం అందరికీ తెలిసిన విషయమే. అదే క్రమంలో రాజంపేట పార్లమెంట్ సెగ్మెంట్ లో రాయచోటి కేంద్ర బిందువుగా అయితే బాగుంటుందని చేశారు. అదే క్రమంలో ఇప్పుడు కొన్ని రాజకీయాలకు కొన్ని రకరకాల ప్రలోభాలకు బియ్యి ఇక్కడ వెనకబడ్డ ప్రాంతాన్ని రాయచోటిని ఇవాళ అన్నమయ్య జిల్లా కేంద్రంగా ఉన్నటువంటి ప్రాంతాన్ని మరొక చాటికి తీసుకెళ్లడం చాలా ప్రజలందరూ కూడా నష్టపోతున్నారు. వేరే ప్రాంతం తీసుకున్న క్రమంలో ఇక్కడ కేంద్ర బిందువుగా జిల్లాను పెట్టి వేరే ప్రాంతం తీసుకుపోవడం ఇక్కడ ఎవరికి ఇబ్బంది లేదు. ఇక్కడ ఉన్న జిల్లా కేంద్రాన్ని ఆఫీసులను వేరే ప్రాంతం తీసుకుపోవడం అనేది ఇక్కడ పెట్టిన పెట్టుబడి, ఇక్కడ ఉన్న ఆఫీసులన్నీ, ఇక్కడ ఉన్న ప్రాంత విస్తీర్ణత, ఇక్కడ వెనకబడ్డ ప్రాంతాన్ని పరిగణలోకి తీసుకోకుండా ఇక్కడ జిల్లాను లేకుండా వేరే చోటికి తీసుకుపోవడం అనేది ఇవాళ కూటమి ప్రభుత్వానికి ఎన్నడూ లేని విధంగా రాయచోటి కేంద్రంలో రాయచోటి నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వానికి కూటమి అభ్యర్థికి మెజార్టీ ఇచ్చారు, గెలిపించుకున్నారు. ఎందుకంటే గతంలో ఎలక్షన్ హయాంలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇచ్చిన హామీ ఏంటంటే రాయచోటి అన్నమయ్య జిల్లా హెడ్ క్వార్టర్ గానే ఉంటది, హెడ్ క్వార్టర్ గా దీన్ని డిస్టర్బ్ చేయము, హెడ్ క్వార్టర్ గా దీన్ని పెట్టి మిగతాటి చేస్తాము అన్నారు. అయ్యా ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ మేము ఓట్ల అందరినీ అభ్యర్థించి రాయచోటి అభ్యర్థిని గెలిపించుకోవాలని మేము గతంలో ఇక్కడ ప్రజలందరినీ కోరి ఇక్కడ రాయచోటి అభ్యర్థిని గెలిపించుకున్నాము. కాబట్టి నేను ఒక జనసేన ప్రతినిధిగా తెలియజేసుకుంటున్నాను. అటు ఉమ్మడి కమిటీ సభ్యులకు కానీ, అలాగే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కానీ, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ఒకటే ప్రాధాన్యపడుతున్నాను. ఈ రాయచోటి అనేది చాలా వెనుకబడ్డ ప్రాంతం. ఈ వెనుకబడ్డ ప్రాంతంలో జిల్లా కేంద్ర బిందువుగా ఉండడం పట్ల ప్రజలందరూ కూడా ఎంతో కొంత ఊపిరి పీల్చుకున్నారు. ఆ దాన్ని కూడా తీసేసి ఇక్కడ జిల్లా కేంద్రానికి సంబంధించిన 70-80 రకాల ఆఫీసులన్నీ ఉండేటి, ఆ ఆఫీసులన్నీ ఖాళీ అయిపోయాయి. ఆ ఆఫీసులకు పెట్టిన పెట్టుబడి అంతా లాస్ అయిపోయింది. వేరే చోటికి మదనపల్లికి తీసుకెళ్తే అక్కడ ఆఫీసులకు లేవు, ఇక్కడ ఉన్నంత విస్తీర్ణత లేదు. అక్కడ ఆల్రెడీ అభివృద్ధి చెందిన ప్రాంతం మదనపల్లి. కాబట్టి అక్కడ ప్రజలను కూడా అభిప్రాయం అడిగితే మదనపల్లికి ప్రత్యేకంగా జిల్లా అనేది మాకు ప్రత్యేకత ఏమి లేదు, మేము ఆల్రెడీ అభివృద్ధి చెందాం, ముందుకెళ్ళాం అని చెప్తున్నారు. కాబట్టి మీ రాజకీయాలు, మీ యొక్క వ్యక్తిగతాలు పక్కన పెట్టి ప్రజా అభిప్రాయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ వెనకబడ్డ ప్రాంతాన్ని మళ్ళీ తిరిగి ఏదైతే మేము జరిగినట్టండి వదిలి పక్కన పెడుతున్నాం, ఏదైతే 14 మండలాలను పరిగణలోకి తీసుకొని రాయచోటిని కేంద్ర బిందువుగా పెట్టినట్లయితే ఇప్పటికైనా అట్లా కూటమి ప్రభుత్వానికి కానీ, అట్లా చంద్రబాబు నాయుడు గారు కానీ, అలాగే కమిటీ సభ్యులకైతే కూడా అందరికి కూడా మేలు జరుగుతుంది. ఈ విషయాన్ని కూడా ఈ పాయింట్ ను ఖచ్చితంగా పరిగణలోకి తీసుకొని ఈ వెనుకబడ్డ ప్రాంతాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా కూడా మీరందరూ ప్రయత్నిస్తారని చెప్పి ఈ సందర్భంగా మీడియా ముఖంగా తెలియజేసుకున్నారు. థ్యాంక్ యూ. జై.